రైట్ వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారు. ప్రత్యేకించి రివర్ బెడ్స్లో ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. వెంటనే తక్షణం నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఎంతవరకు ఈ రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తాయి, ఎంతవరకు దీన్ని పాటిస్తాయంటే అది సందేహాస్పదంగానే కనబడుతోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న ప్రస్తుత రోజులు మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఇసుక అనేది ఇవాళ బంగారు గనిలాగా తయారైంది. కొంతమంది రాజకీయ నాయకులు అలాగే ఇసుకను అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న కాంట్రాక్టర్లు, కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై చేస్తున్న ఈ వ్యవహారం ప్రభుత్వాలకే మింగుడు పడడం లేదు. కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా ఇందులో చేతులు కలిపిందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ప్రభుత్వం పాలసీలు కూడా మార్చుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పర్యావరణం గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకునే అంత దయార్ద్ర హృదయం లేదా ప్రకృతిని కాపాడుకోవాలనే అంత ఉదార స్వభావం ఈ మాఫియాలకు ఉందా అంటే చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ ఆదేశాలు ఎంతవరకు మనకు అమలవుతాయనేది శేష ప్రశ్నగానే మిగలబోతుందేమో చూడాల్సి ఉంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు అడ్వకేట్, ఈ కేసును వాదిస్తున్న శ్రవణ్ కుమార్ లైవ్లో ఉన్నారు. అలాగే నోముల నరసింహయ్య గారు టీఆర్ఎస్ నాయకులు మనతో కంటిన్యూ అవుతున్నారు. అండ్ చందు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అండ్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో కంటిన్యూ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇసుక మీద గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త ప్రవీణ్ కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా శ్రవణ్, గుడ్ ఈవినింగ్. నమస్తే. శ్రవణ్, నిజానికి ఇది చాలా పెద్ద వార్త. మీడియా దీని మీద ఫోకస్ చేయాలి, బాధ్యత గల మీడియాగా వ్యవహరించాలనుకున్నప్పుడు ఇది చాలా పెద్ద వార్త. ఐరనీ ఏంటంటే ఇవాళ ఇక్కడ మీడియాలో పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఇది ఏదో జనరల్ న్యూస్ లాగా పాలిటిక్స్ ప్రధానం అవుతున్నాయి. సింగిల్ కాలం టు పర్యావరణం పక్కకి వెళ్ళిపోతుంది. సింగిల్ కాలం డబుల్ కాలం ఐటెం లాగా వచ్చింది ఇది. సో చాలామందికి అర్థం కాలేదు అసలు ఏం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. పిటిషనర్ ఏమని కేసేశారు, పిటిషనర్ తరపున ఈమె ఆంధ్రప్రదేశ్లోని పోలవరానికి చెందిన కుంచె వరలక్ష్మి అని ఆవిడ పిటిషనర్, రేలా అనే స్వచ్ఛంద సంస్థ. ఆ పిటిషన్ తరపున మీరు వాదనలు చేస్తున్నారు. ఈ వాదనలు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఓవరాల్గా ఈ కేసు పూర్వాపరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది ప్రజలకి. చాలామందికి తెలియదు, మీడియాలో కూలంకషంగా రాలేదు. బ్రీఫ్గా మీరు చెప్పగలరా ప్లీజ్? తప్పనిసరిగా ఇసుక అనే దాన్ని ఒక వ్యాపార వస్తువుగా, డబ్బు సంపాదించే సాధనంగా మాఫియా భావించడము ఒక ఎత్తు అయితే ప్రభుత్వమే భావిస్తోంది. ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రధానంగా ఆంధ్రాలో అయితే అఫీషియల్గా మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ చేస్తున్నారు. మరి ఆఫీసర్స్ వాళ్ళకు చట్టాలు తెలుసా తెలియదా? మొన్నటి వైట్ పేపర్లో కూడా నేను చూశాను, నవంబర్లో రిలీజ్ చేసినట్టుగా ఇంటర్నెట్లో వైట్ పేపర్ దొరికింది నాకు. అందులో క్లియర్ కట్గా అఫీషియల్ డాక్యుమెంట్లో ఉంది మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కు ప్రభుత్వమే అంగీకరించినట్లుగా. ఇక 100% మెకనైజ్డే జరుగుతుంది. కానీ అందులో వాళ్ళు రిస్ట్రిక్టెడ్గా ఏదో 30 ప్లేసెస్ 40 ప్లేసుల్లో మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ చేస్తున్నట్లుగా ఉంది. అంటే ప్రభుత్వమే చట్టాన్ని ఓపెన్గా వయలేషన్స్ చేస్తుంది. అట్లా అంటే ఈ వయలేషన్స్ జరుగుతున్నాయనేది మనం తప్పనిసరిగా చట్ట దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు గ్యారంటీగా యాక్షన్ ఉంటుంది, వాళ్ళపైన చర్యలు ఉంటాయి. నేను ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నా. మనకు వర్షాలు పడుతూ ఉంటాయి. ఇంత అధ్వాన్నమైన పరిస్థితి బహుశా ఏ సంవత్సరంలో కూడా ఉండకపోవచ్చు. నదులు వాగుల్లాగా తయారైపోయినాయి. అవును, మన ఆంధ్ర తెలంగాణలో ఇసుక ఒకవేళ ఉంటే అది బెడ్ లాగా నీటిని స్టోర్ చేసేందుకు వాటికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా తోడేస్తున్నారు, కెనాల్స్ లాగా తయారైపోతున్నాయి, క్లీన్ అయిపోతుంది పూర్తిగా నదులు అనేది. సో నీళ్ళు అనేది స్టోర్ ఆగడానికి వాటికి ఒక న్యాచురల్ ఫ్లో ఉండేందుకు అవకాశం లేకుండా ఇమీడియట్గా ఒక కాలువల్లో లాగా వాగుల్లో లాగా ఎట్లా ఉంటుందో అట్లా ప్రవాహమై సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ తరహాలో ఇప్పుడు స్టోరేజ్ లేకుండా అయిపోతుంది. ముందు ఇది ఇంకా చాలా డేంజరస్ పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. బాగా ఈ నదులు పరంగా చాలా ఇబ్బంది ఉంటుంది. రెండు పొలిటికల్గా కూడా చాలా పొలిటీషియన్స్, ఈ మాఫియాలు ప్రతి ఊరికి ఒక మాఫియా తయారైపోతాయి. విన్న తర్వాత ఎన్జిటి ఏమని రెస్పాండ్ అయింది, ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? వాస్తవానికి ఇది కొత్త ఆర్డర్ కాదు, ఇప్పటికి 2 సార్లు ఇచ్చింది ఎన్జిటి. ఈరోజు స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కాంటెక్స్ట్లో మనకు ఇచ్చిన నేపథ్యం ఇది. ఈ తరహా ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. తప్పనిసరిగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఉండాల్సిందే.
రెండవది మెకనైజ్ శాండ్ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ గైడ్లైన్స్ కూడా తయారు చేసింది. అయినప్పటికీ కూడా ఇవన్నీ తెలిసి కూడా తెలియక చేస్తే తప్పు అవుతుంది, కానీ తెలిసి ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? డబ్బు కోసం చేస్తున్నాయి. ప్రభుత్వమే డబ్బుగా ఈ పర్యావరణాన్ని డబ్బు సంపాదించే సాధనంగా దాన్ని చూస్తే ఇక ఎవరు చేయాలి, ఎవరు కాపాడాలి? ప్రభుత్వాలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇసుక గురించి నేను ఆలోచిస్తున్న సందర్భంలో గతంలో చెట్ల నుంచి వచ్చే ఈ వంట చెరుకు దాన్ని ఉపయోగించి వంటలు చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత పర్యావరణం పాడైపోతుంది, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా దాన్ని తగ్గిస్తూ కిరోసిన్కు షిఫ్ట్ అయ్యారు. తర్వాత గ్యాస్ స్టవ్లకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, సోలార్ వాటికి షిఫ్ట్ అవుతున్నాం. అదే తరహాలోనే ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అసలు ఇసుకను, నదులను ఒక మెయిన్ ఆబ్జెక్టివ్గా, ఒక పర్యావరణ వస్తువుగా దాన్ని చూడడం లేదు. మీరు ఇసుకనంతా తీసేస్తున్నారు, నీళ్లు లేకుండా చేసేస్తే ఏడాదిలో నీళ్లు లేకుండా నదులు ఉంటే దాంట్లో జీవరాశి ఏముంటాయి, మొసళ్ళు ఏముంటాయి, ఇతరత్ర ఈకో సిస్టమ్ ఎట్లా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉంటుంది? రైట్ శ్రవణ్, ఒక్క నిమిషం దయచేసి సాంబశివరావు గారు. ఇది చాలా కీలకమైన ఒక రకంగా మనం ఆర్డర్స్ కానీ తీసుకోవాలి. శ్రవణ్ చెప్పినట్టు ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంత ముందు కూడా ఇలాంటివి ఉన్నాయి, ఆల్రెడీ నామ్స్ ఉన్నాయి, మెకనైజ్డ్ మైనింగ్ జరగకూడదని ఉన్నాయి. బట్ అదే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మ్యాన్ పవర్ని మనం డిపెండ్ అవ్వకుండా తొందరగా స్పీడ్గా చేసుకోవచ్చు. ఏముంది, ఒక ట్రక్ వచ్చిందంటే 4 బకెట్స్ అంటారు కదా, దాన్ని ఏమంటారు, పొక్లైన్స్ బకెట్స్ అంటారు. 4 బకెట్లు పోతే ఒక ట్రక్ నిండిపోతుంది, వెళ్ళిపోతుంది, ఫటాఫటా సాయంత్రం వేసరికి 200-300 ట్రక్కులు ఇది చేయొచ్చు. సో దీన్ని ఎందుకు ప్రభుత్వాలు లైట్గా తీసుకుంటున్నాయి? ఈ ఆదేశాలని ప్రభుత్వాలు ఆదేశాలను లైట్గా తీసుకుంటే ఎన్జిటి మీద గౌరవం లేకపోవచ్చు, సుప్రీంకోర్టు మీద గౌరవం లేకపోవచ్చు, కానీ ప్రజల కోసం, పర్యావరణం కోసం అయినా ఆపాలి కదా. ఎందుకని ఎంత లైట్ తీసుకుంటున్నారు, దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? రైట్, లైట్గా తీసుకుంటున్నామని కూడా చెప్పలేము. మీరు 1-2 ఇన్సిడెంట్స్ లైట్గా తీసుకోకపోతే ఆగారు కదా, అది కనపడుతుంది విజువల్ చూడండి. డెఫినెట్గా ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు ఆచరించాల్సిందే, అమల్లోకి తీసుకురావాల్సిందే. తెలిసి ప్రొక్లైనర్స్తో మీరు చేసుకోండి అని ఎవరికి ఆర్డర్స్ ఇచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయని నేను అనుకోను. అయితే అక్రమంగా జరుగుతున్న మాట మాత్రం నిజం. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, మనం నదిలో కూడా కొన్ని చోట్ల ఈ మెషిన్స్ చూస్తున్నాం. వైట్ పేపర్ లో చూడండి సార్, వైట్ పేపర్ లో స్పష్టంగా యంత్రాలతో మేము చేస్తున్నాము, యంత్రీకరణ ద్వారా ఇసుక మైనింగ్ చేయాలి, మైనింగ్ జరుగుతుంది అనేది ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ లో ఉంది. వైట్ పేపర్ లో ఉంది, నవంబర్ లో ఇచ్చిన. Probably I am trying to explain where the difference could be. ఇప్పుడు నదిలో డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ వేరు, శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ వేరు. కొన్నిసార్లు ఏం చేస్తున్నాం అంటే మనం డ్రెడ్జ్ చేసిన దాన్ని కూడా మైనింగ్ కిందే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి మనకి ప్రకాశం బ్యారేజ్లోనే జరిగింది. ప్రకాశం బ్యారేజ్లో నది ఆ బ్యారేజ్లో పూడికని తీయటం కోసం కొంత డ్రెడ్జ్ చేసి ఆ ఇసుకను ఎక్కడ పెట్టాలి, ఒడ్డున పెడుతున్నారు, దాన్ని డ్వాక్రా సంఘాల ద్వారా అమ్మించిన సందర్భం ఉంది. అది లీగల్ అని నేను అనుకుంటున్నాను. అయితే పొడి నదిలో నుంచి మనం ఇసుక రీచ్ల్లో నుంచి దాంట్లో నుంచి జేసీబీలు వాడి తీయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ధర్మాసనం మాట్లాడింది ఆ విషయాల మీద నా అభిప్రాయం. సో ఈ రెండింటిని మిక్స్ చేయకుండా మాట్లాడితే ఇప్పుడు డ్రై నదిలో లేదా ఇసుక రీచ్లని మనం ఏదైతే అంటున్నామో ఆ రీచ్ ప్రాంతాల్లో మెషిన్స్ వాడి తీయకూడదు, మనుషులతోనే తీయాలి. ఇది పాత నిబంధన, పర్యావరణ నిబంధన. మీరు అన్న దాంట్లో మీరే చెప్పండి దయచేసి. డ్రెడ్జింగ్కి దీనికి సంబంధం లేదు. డ్రెడ్జింగ్కి మీరు అన్నట్టుగా ప్రకాశం బరాజ్ దగ్గర లేకపోతే రేపు పొద్దున ఎస్ఆర్ఎస్పి దగ్గర పూడిక తీసినప్పుడు మిషన్స్ వాడతారు. దాన్ని మేము ఎవరు ఎన్జిటి తప్పు పట్టదు, నేను తప్పు పట్టను, శ్రవణ తప్పు పట్టడు, ప్రవీణ్ ఎవరు తప్పు పట్టరు. అలాగే మన కాకినాడ పోర్టుని డీపెన్ చేయాలంటే డ్రెడ్జింగ్ చేయాలన్నారు, తప్పదు, మెషినే వాడాలి. అక్కడ మెషిన్ వాడకుండా మనుషులు తవ్వలేరు కదా. కానీ ఇక్కడ ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వాలు అనుమతించిన ఇసుక రీచ్లలో యాంత్రీకరణ జరుగుతోంది, యంత్రాలతో తవ్వుతున్నారని క్లియర్గా ఉంది. సో మీరు దాన్ని దేనికో లింక్ పెట్టవసరం లేదు. నేను లింక్ పెట్టట్లేదు. శ్రవణ్ గారు మైనింగ్ మెషిన్తో మైన్ చేసి మేము ఇసుక అమ్ముతున్నాం అనే కాంపోనెంట్లో ఆ రెండో భాగం కూడా ఉంది. అది దాన్ని డిస్కౌంట్ చేస్తే మనం ఈ తీర్పు నేను డిఫర్ అవ్వట్లేదు. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్, మనం అందరం చూసాము, మనకు కనిపిస్తుంది. నిరోధించడంలో మన యంత్రాంగం ఫెయిల్ అవుతుంది. కాబట్టి దాని చుట్టూ కూడా మనం కొత్త రూల్స్, కొత్త జీవోలు, కొత్త విధానాలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అది అధికారుల అలసత్వం అంటారా, రాజకీయ నాయకుల ప్రభావం అంటారా, ఇంకేదన్నా మాఫియా ప్రభావాలు అంటారా, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను జరగటం లేదని నేను అంటలేదు.
However, Yeah. it is government's responsibility to stop them. బెటర్ కంట్రోల్ ఉండాలి, బెటర్ మానిటరింగ్ ఉండాలి. కనీసం ఈ కోర్టు తీర్పుతోనైనా ఇంకొద్దిగా మనం చురుగ్గా పనిచేయడానికి అవకాశం వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, అసలు మోర్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, నదిలో ఇసుక ఎంత ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు, సైంటిఫిక్ ప్రొసీజర్స్ ఏంటనే దాని మీద ఐ థింక్ వీ నీడ్ టు ఇవాల్వ్ న్యూ ప్రొసీజర్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న పాత సమాచారం మీద కోర్టు తీసుకున్న, పాత చట్టాల మీద కోర్టు తీసుకున్న తీర్పుకి నేను అభ్యంతరం చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం నదులు, బెడ్స్, దాంట్లో ఉన్న శాండు ఎంత ఉండాలి, ఎంత తీయొచ్చా లేదా, ఏ ప్రాంతంలో తీయాలనే దాని మీద మాత్రం కంప్లీట్గా సైంటిఫిక్ రీహాల్ జరగాలనేది అనే అవసరం ఉందనేది నా అభిప్రాయం. నేను చదివిన రిపోర్ట్స్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో అసలు తీయకూడదు, కొన్ని ప్రాంతాల్లో కొంత తీయచ్చు. కొంత అంటే ఎంత, మళ్ళీ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, నది వెడల్పుని బట్టి ఉంటుంది, అవన్నీ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ చూసుకుంటూ సైంటిఫిక్ గా జరగాలి. ఎంత డెప్త్లోకి వెళ్ళాలి, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ కలిగితే ఇప్పుడున్న కాలమానంగా ఇప్పుడు యంత్రాలతో తవ్వుతున్నామా, మనుషులు తవ్వుతున్నారా అనే దానికంటే కూడా ఐ థింక్ అవి ఇంకా లక్ష్మణ్ గారు ఇప్పటికే చిన్న నదులు కానీ, లేకపోతే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న కొన్ని వాగులు, ఈ వాగుల్లో ఈ మెషినరీతో తవ్వడం వల్ల ఇసుక లేదు, ఆల్రెడీ అడుగున ఉండే మామూలు బంకమట్టి లాంటిది ఉంటుంది కదా, అది వచ్చేసింది అనేది మనకు వస్తున్న రిపోర్ట్స్. కొన్ని చోట్ల ఆందోళన కూడా జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే నీరు అక్కడ నిలవ ఉండే అవకాశం లేదు, గ్రౌండ్ వాటర్ వెళ్ళే అవకాశం లేదు. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఇసుకుంటేనేమో సింక్ అవుతుంది, గ్రౌండ్లోకి వెళ్తుంది. ఇసుక లేకపోవడం వల్ల ఈ వాగులు ఇలా తయారవడం వల్ల ఆ ప్రాంతాలు డ్రై అయిపోతున్నాయి అనేది ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకు ఇలాంటి వీటిని ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తున్నాయనేది, అసలు కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు? ఎవరో పోలవరం ఒక మహిళ అక్కడ దాకా వెళ్ళడం, శ్రవణ దాని మీద వాదించడం, ఇదంతా అవసరమా? ప్రభుత్వాలకు బాధ్యత లేదా? మీరు వాగులు, వంకల గురించి మాట్లాడుతున్నారు, ప్రస్తావించారు. గోదావరి అత్యంత ముఖ్యమైనటువంటి జీవనదిగా పేరుగాంచింది. 2 రోజుల క్రితమే నాతో ఈస్ట్ గోదావరి జిల్లా ఒక రైతు మాట్లాడుతూ, ధవళేశ్వరం రిజర్వాయర్ కింద రబీకి నీళ్లు అందనటువంటి పరిస్థితి వచ్చిందండి. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, పైభాగంలో యంత్రాలు పెట్టి ఇసుక మాఫియా ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేసింది, లోతైనటువంటి గుంతలు ఏర్పడిపోయినాయి. అక్కడి నుంచి నీరు, గ్రౌండ్ వాటరు డిశ్చార్జ్ అది పెరగడం లేదు, కిందికి నీరు రావడం లేదు, నీటి నిల్వ నదుల్లో లేకుండా పోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. వ్యవసాయమే కాదు, పర్యావరణం ధ్వంసమైపోతూ ఉంది అనేటువంటిది ఒక ఆవేదనతో కూడినటువంటి మాట ఒక రైతు నోటి నుంచి నేను విన్నాను. దాని యొక్క పర్యవసనం ఇది. ఇవాళ ముంబైలో ఇటువంటి పరిస్థితి వస్తే అక్కడ నిషేధం విధిస్తే కృత్రిమ ఇసుకను తయారు చేసుకోవడానికి వాళ్ళు ప్రోత్సహించారు, మ్యాన్మేడ్ శాండ్. అలాగే కావేరీ నదిలో ఇలాంటి దుస్థితి ఏర్పడితే, నది మొత్తంలో ఉండేటువంటి ఇసుకను తోడేస్తే అక్కడ వచ్చినటువంటి సమస్యను ఎదుర్కోవడానికి కోయంబత్తూరు ప్రాంతంలో మ్యాన్మేడ్ శాండ్ని కృత్రిమంగా తయారు చేసుకోవడానికి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఈరోజు క్వారీస్ నుంచి అనేక పద్ధతుల్లో డస్ట్ వస్తుంది. ఇవాళ మనకు కొండపల్లి దగ్గర చూసినా, రాళ్ళు పగలగొట్టి అక్కడ వచ్చేటువంటి దేనికి చూసినా, లేకపోతే ప్రకాశం జిల్లాలో సీమకుర్తి దగ్గర వస్తున్నటువంటిది కానీ, లేకపోతే కడప జిల్లాలో మంగంపేట దగ్గర వెరైటీస్ దగ్గర కానీ అనేక పద్ధతుల్లో వస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ప్రభుత్వాలు చేయడంలా. కొన్ని చోట్ల ఈ దేశంలో జరుగుతున్నదనేటువంటిది చూడాలి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదనేది చూడాలి. ఇసుక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరిగిపోయిన తర్వాత, జనాభా పెరిగిపోయిన తర్వాత, ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇసుక అవసరం, డిమాండ్ పెరిగిపోయింది. దానికి అనుగుణంగా సహజ వనరులు ఈరోజు అంతరించిపోతున్నాయి, ప్రత్యామ్నాయం కోసం వెతకాలి. అలాగే ఈరోజు బిల్డింగ్లు కడుతున్నాం, ఇసుక కడుతున్నాం, ఇవాళ రీసైక్లింగ్ అనేటువంటి దాన్ని ఎందుకు ఆలోచించరు? అదే దాన్ని మళ్ళీ వాడుకోవడానికి. అలాగే ఈరోజు సాంబశివరావు గారు అన్నారు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర జేసీబీలు పెట్టి తీసేసి ఉండొచ్చని, కానీ నీటి నిల్వ సామర్థ్యం పడిపోతున్నది. ప్రకాశం బ్యారేజ్ చిన్నది, శ్రీశైలంలో, తుంగభద్రలో, లేకపోతే నాగార్జున సాగర్లో, మీరు అన్నట్టు శ్రీరామ్ సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం తరిగిపోతున్నది, పూడికి పెరిగిపోతున్నది. ఆ ఇసుకని ఎందుకు వాడుకోరు? ఈరోజు ఈ సంవత్సరం కరువు వచ్చింది, నీళ్ళే లేవు, నిన్న మొన్నటి వరకు కూడా లేవు, ఈరోజు లేవు శ్రీశైలంలో. ఈరోజు ఆ పని చేయొచ్చు కదా.
సాగర్ దగ్గర ఆ పని చేయొచ్చు కదా. పూడిక తాలూకు ఇసుక కన్స్ట్రక్షన్ పనికిరాదు. కన్స్ట్రక్షన్ కాదు, దాన్ని శుద్ధి చేసుకోవాలి, దాన్ని శుద్ధి మళ్ళీ- చేసుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకొని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడాలి. కానీ యంత్రాలు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ పెద్ద ఎత్తున ఉపయోగించి దాన్ని చేయడంలా అది బహుళ ప్రయోజనం ఉంటుంది. ఇసుక ఎంతో కొంత వస్తుంది, రెండవది నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా ఇవాళ ఇసుక మాఫియాలు తయారైపోయి ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా దాన్ని చూసి ఎప్పుడైతే దాన్ని వేలం వేసి అమ్ముతున్నదో, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేశాం, డోక్రా మహిళల్ని ఇన్వాల్వ్ చేశాం అనేటువంటిది చెప్పినప్పటికీ నూజివీడు దగ్గర ఏం జరిగిందో మనం చూసాం. ఇటు రాజకీయ నాయకత్వం, మర్డర్లు జరుగుతున్నాయి, ఇసుక మాఫియా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైన తోట ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఎందువల్ల 10 సంవత్సరాల క్రితం టన్ను 200 ఉన్నది ఈరోజు 200, 2000, 3000, 3500. అదొక పెద్ద లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. నిన్ననే ఎందులో పత్రికలో ఒక విశ్లేషణ వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక ట్రక్కుకి ఒక టన్నుకి 140 రూపాయల కంటే ఎక్కువ కాదట. కాదు, ఏ రకంగా చూసుకున్నా కూడా. 2000 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగానే 550 రూపాయల రేటు ఫిక్స్ చేసింది. అధికారికంగా యూనిట్కి 550 రూపాయలు ఫిక్స్ చేసింది. సో ఇక్కడ నరసింహయ్య గారు ఇదేదో ఎన్జిటి చెప్పడం లేకపోతే ఇది కాదు సమస్య. సాక్షాత్తు అవసరం వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారంగా మారిపోయి విచ్చలవిడిగా ఈ ఇసుక క్వారీలను కట్టబెట్టడం, వాళ్ళేమో వీలైనంత తొందరగా ఒక క్వారీని పాడుకోవడం, ఆ క్వారీలో ఉన్న ఇసుకను తొందరగా తీసుకెళ్ళిపోవాలి, అక్కడ ఉంటే మళ్ళీ ఎవడన్నా వచ్చాడేమో పోటీ అనే దీంట్లో మిషనరీ వస్తున్నట్టు ఉంది. దీన్ని అడ్డుకోవడం ఎలా? ఇది ప్రభుత్వాలు ఎంతో ఇది ఉంటే తప్ప ఆపవు. ప్రభుత్వాలకు ఆపే ఉద్దేశం ఉంటే కదా బేసిక్గా. అసలు శ్రవణ్ అన్నట్టు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఆపుతుంది, ప్రభుత్వానికి లేదు. ఇది ఆపాల్సింది ప్రజలు ఆపాలా లేదా కోర్టులు ఆపాలి? కోర్టులను ఎంతవరకు గౌరవిస్తారనే చూడాలి. మరి ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది వెంకటకృష్ణ గారు, ఏంటంటే మనుషులతో ఎత్తి ఇసుకను తరలించడం వల్ల జరిగేటువంటిది చాలా తక్కువ క్వాంటిటీతో పోతుంది. అదే పద్ధతులలో ఈరోజు కోర్టు అభ్యంతరం పెడుతున్నటువంటి మిషనరీస్ను ఇంతకుముందే మన హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, మిషనరీస్ వాడడం వల్ల ఎంతైతే డెప్త్కు మించిపోవడం వల్ల భూమిలో తేమ పోతుంది, తేమ పోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, నీళ్లు లేకపోతే చెట్లు ఎండిపోతాయి, అన్ని రకాలుగా విష సర్కిల్గా తయారవుతుంది. దాన్ని గమనంలో పెట్టుకుని ఈరోజు జాతీయ పచ్చదనానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలను మనం గమనించాలా, గౌరవించాలి. కానీ ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈరోజు మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక సూర్యాపేటలో మనం 3-4 రోజుల కింద 22 పీడీ కేసులు పెట్టినారు. ఎందుకనంటే మీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తరలిస్తున్నారు, డంపులు పోస్తున్నారు తప్పు అని. గతం కంటే తగ్గింది, అంతవరకు నేను చెప్పగలను. గతం కంటే తగ్గింది, వాటి మీద కాస్త యాక్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంది, ఏ రకంగానైనా సరే పర్యావరణం నాశనం కావద్దు, అదే పద్ధతులలో గ్రీనరీని డెవలప్ చేయడం కోసం కావాల్సినటువంటి దాన్ని ఆలోచించి చూపించాల్సినటువంటిది మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ కూడా అదే మాట చెప్పినది, మీరు 4 రాష్ట్రాలకు సంబంధించి మీరు ఆలోచించాలా. ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ ఇవి, స్టాండింగ్ ఆర్డర్స్ మీరు గౌరవించకపోవడం అనేది సరైనది కాదు అని చెప్పినది. దీనికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సంబంధిత మంత్రి, వీళ్ళందరూ కలిసి ఏ రకంగానైతే మనం దీన్ని ఎంత కర్బ్ చేయడానికి వీలుంటే అంత కర్బ్ చేయాలి. రాత్రి వేళలలో ఇసుక పోవడానికి వీల్లేదు, ఉదయం పూట మాత్రమే పెట్టినటువంటి నిబంధనకు చెప్తున్నారు. రాత్రి వెళ్ళొద్దు, పగలు వెళ్ళొద్దు, కెమెరాలు పెడుతున్నాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం, చెప్పడానికి చాలా చెప్తున్నాను. కానీ ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద రాజ్యాన్ని కూడా కాదని ఇసుక మాఫియా పనిచేసుకుంటూ పోతుందంటే ఈ రాజ్యం పైకి చెప్పేది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వెనకాల రాజకీయ నాయకులు లేనే లేరని నేను అనడం లేదు. నేను అనేది ఏమిటంటే దీనికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం దృఢ సంకల్పంతో దాదాపుగా ఒక 50% అచీవ్ అయిందనేది నేను చెప్పగలను. ఒకటి దీనికి రిలేటెడ్ ఇష్యూ చెప్పాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పినది, చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణలు కానీ నిర్మాణాలు ప్రభుత్వం చేసినా ప్రజలు చేసినా తప్పే. మీరు చెరువుల్ని లేకుండా చేస్తే పర్యావరణం నాశనం అయిపోతుంది, నీళ్లు స్టోరేజ్ చేసుకునే స్థలం లేకుండా పోతుంది అనే దాని మీదనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక మ్యాండేట్ అది. ఆ మ్యాండేట్ ప్రకారంగానే ఈరోజు చెరువులకు సంబంధించింది మిగిలింది అనేది మనం గమనించాలి. ఇసుకను కూడా కాపాడాలనుకుంటే ప్రభుత్వాలు ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులలో వ్యవహరిస్తేనే ఇది మిగలడానికి వీలుంది. ఇంకోటి కూడా లక్ష్మీనారాయణ గారు చెప్పినారు, అవును ఇసుక తీయొద్దు బాగానే ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఇల్లు కట్టే దగ్గర
అరే ఆపమని చెప్తే పోలీసు వాడు ఇల్లు కట్టుకునే రైతునే 4 గరిసి లోపల పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయం ఏంటి? మనం అంతా మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, బాగానే ఉంది. ప్రత్యామ్నాయం కూడా కావాలి. రైట్ కూడా కావాలి. ఒక విషయం మనం చూస్తే ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరు లక్షల్లో మాట్లాడడం లేదు, కోట్లలోనే మాట్లాడుతున్నారు. అంతా 100 కోట్ల రూపాయల వ్యవహారమే జరుగుతోంది ఇసుక పేరుతో. అది పొలిటీషియన్స్ ఉన్నారా, లేకపోతే కొంతమంది డెడికేటెడ్ కాంట్రాక్టర్స్, ఇసుక కాంట్రాక్టర్స్, ఇసుక ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారా, ఎవరైనా ముసుగు ఒకటే, ముసుగు రాజకీయ ముసుగులోనే జరుగుతూ ఉంటుంది ఏది జరిగినా. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇంత దీనికి అలవాటు పడిన వాళ్ళు స్పీడ్గా డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు. ఒక క్వారీని తీసుకున్నారంటే, ఒక ఇసుక రీచ్ని తీసుకున్నారంటే ఎడ్ల బండితో తోలితే అది అయ్యేది కాదు. అది ఎడ్ల బండితో తోలితే హైదరాబాద్కి ఎప్పుడు రావాలి, ఎడ్ల బండితో తోలితే అమరావతికి ఎప్పుడు చేరాలి అది. సో అందువల్ల ట్రక్కుల్లో వెళ్ళాలి, మిషన్తో జరగాల్సిందే. దీన్ని అడ్డుకోవడం ఎలా, దీన్ని ఆపడం సాధ్యమా? ఆపాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? మీరు సూచించే సజెషన్స్ ఏంటి? కోర్టు ఏం చెప్తోంది? అంటే మనం కఠినంగా చర్యలు తీసుకోవాలి, రీస్టోర్ చేయాలి, కోఆర్డినేటెడ్. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో మనం బేసిక్ ఫోకస్గా ఈ కృష్ణా, గోదావరి, మంజీరా ఈ ఏరియాలో, క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ బాగా జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో ఈ 4 రాష్ట్రాలు కోఆర్డినేటెడ్గా ఎఫర్ట్ చేసి ఏదైతే ఎన్కౌంటర్లు మన నక్సలైట్ల కోసం ఎట్లా కంబైన్డ్ స్ట్రాటజీతో వర్కౌట్ చేస్తారో ఆ టైప్లో ఈ దొంగలు, ఈ మాఫియాలను కట్టడి చేయడానికి ట్రై చేయాలనేది మా పిటిషనర్ల యొక్క విజ్ఞప్తి. సరే, అంతా కొద్ది ఇది చూడడానికి ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది, కానీ ముందు చూస్తే చాలా భయంకరమైన పరిణామాలు ఉంటాయి. తాగడానికి నీళ్లు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు ఉండవు, ఎండలు విపరీతంగా వచ్చేస్తే పర్యావరణం మొత్తం చాలా డేంజరస్ పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. మనం రెడ్ శాండిల్ను నరకనిస్తున్నామా? లేదు కదా. అట్లనే ఇది కూడా, ఇసుకను కూడా దాన్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేసే రోజు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉన్నాయి. క్రమంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఉంటేనే మైనింగ్ చేయాలి, మెకనైజ్డ్ మైనింగ్ చేయకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ లోపు మనం ఆల్టర్నేటివ్ వైపు తెలంగాణ గవర్నమెంట్ జీవోల్లో ఉన్నాయి. ఈ రోబో శాండ్ హైదరాబాద్ మెట్రోకు వాడుతున్నారు, చాలా మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఆల్టర్నేటివ్ సీరియస్గా చేయాలి. దీపం అని వంట చెరుకుని కట్ చేసేసి షిఫ్ట్ చేస్తున్నారు కదా. అట్లనే దీన్ని కూడా పర్యావరణానికి భంగం కలుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని మనం చేసుకోవాలి? మీరు డబ్బులు సంపాదించుకోవడము, ఈ మాఫియా సంపాదించుకోవడం కాదు. ప్రభుత్వం కూడా రకంగా అట్లనే డబ్బులు అని ఆక్షన్ వేసేసి మెకనైజ్ చేసి రీచ్లు ఇచ్చి ఇది ఎక్కడి గవర్నమెంట్ ఏదైనా ఆల్టర్నేటివ్ సోర్సెస్ వెతుక్కోవాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, రకరకాల అవెన్యూస్ వెతుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రకృతిని చంపేసి తీసుకోవడం ఏంది? ఒకవైపు గవర్నమెంట్సే కన్స్ట్రక్షన్ యాక్టివిటీని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. వాళ్ళకి రాయితీలు ఇచ్చి, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కన్స్ట్రక్షన్ యాక్టివిటీని వీళ్ళే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. బాగా రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు. అవసరమైతే ల్యాండ్లు కూడా SEZ 10 ఎకరాలు ఇస్తే అందులో ఎకరంలోనే యూనిట్ ఉంటుంది, 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వచ్చిన ఈ నేపథ్యంలో కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ఆల్టర్నేట్ ఇసుక అనేది రోబోట్ శాండ్ ఎంత తయారు చేసినా సరిపోదు. ఖచ్చితంగా న్యాచురల్ శాండ్ మీదకి వెళ్ళాల్సిందే. కానీ న్యాచురల్ శాండ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ వీటిని వాడొద్దు అని అంటే ఆల్టర్నేట్ కూడా ఈ NGTA సూచించాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరైతే దీన్ని వద్దు అంటున్నారో వీళ్ళే ఆల్టర్నేట్ సూచించాల్సి వస్తుంది. దానికి ఏమన్నా NGT ఏమన్నా చెప్తుందా? NGT పొల్యూషన్ వరకు చూసుకుంటుంది. ప్రభుత్వం అల్టిమేట్గా పొల్యూషన్ లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది. చట్టం చేయాల్సింది ప్రభుత్వమే. దాన్ని అమలు అవుతుందా లేదా, పర్యావరణం బాగుందా లేదా, కాపాడతారా లేదా అనేది NGT చేస్తుంది. ఇక ఢిల్లీలో 10 ఏళ్లు పైబడ్డ కార్లను డీజిల్ వద్దు అని నిషేధించింది. అది అమలు అవుతుంది కదా. కొన్ని ఇనిషియేటివ్స్ అమలు అవుతున్నాయి కదా. అవన్నీ కూడా వాటిని సుప్రీంకోర్టు లాంటి సంస్థలు కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నాయి కదా. NGT ఇప్పుడు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా అది పెట్టిన ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ కొద్దిగా దాని మీద అవగాహన వస్తుంది. ప్రకృతి మీద, పర్యావరణం మీద. ఈ పర్యావరణమే సరిగ్గా లేకపోతే మనం ఉండము. మన పరిస్థితి ఇప్పుడు చెన్నై లాంటి వరదలు, ఇంకా విపరీతమైన ఎండలు. మేము పిల్లేసాము, హైదరాబాద్ హైకోర్టులో నడుస్తుంది. వడదెబ్బల కారణంగా విపరీతమైన లాస్ట్ సీజన్లో 2000 మోర్ దాన్ 2500 చనిపోయారని. సో ఆ పరిస్థితులు వస్తే ఇంకా పెరుగుతాయి అవి. మనం ప్రకృతిని కాపాడుకోకపోతే, నదుల్ని కాపాడుకోకపోతే తాగడానికి నీళ్లు ఉండడు. నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు ముందు. రైట్. ఇక్కడ సాంబశివరావు గారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది, ఆల్టర్నేట్ చేసుకోవాలంటే రోబో శాండ్ ఎన్ని యూనిట్లు పెట్టినా కూడా దీనికి సరిపోయేంత వస్తుందా అంటే అంత ఈజీ కాదు.
రావాలని కోరుకుందాం. శ్రవణ్ అన్నట్టుగా ప్రభుత్వాలే ఆల్టర్నేట్ చేయాలంటే వాస్తవం ప్రభుత్వాలే చేయాలి, కానీ అంత ఈజీగా వస్తుందా అంటే రాదు. అలాగని చెప్పి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకుందామా ఇసుకనంటే అది మంచిది కాదు. ఎలా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వాల దగ్గర ఉన్న ఆల్టర్నేట్స్ ఏంటి? అంటే ఇది చాలా కన్స్ట్రక్షన్ ఇసుక తవ్వినంత సబ్జెక్టు. కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీలో రావాల్సిన మార్పులు, సైంటిఫిక్ విధానాలు, మనం సాంప్రదాయబద్ధంగా కట్టుకుంటున్నటువంటి కట్టడాలు, మన ఇల్లు అనుకోండి, ప్రహరీ గోడలు అనుకోండి, వాటిల్లో రావాల్సిన మార్పులు, వీటన్నిటినీ కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకి యుఎస్లో మీరు చాలా ఇల్లు చూశారు, దానికి ప్లాస్టరింగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఇటుకలతో కడతారు, ఇటుకల మధ్య మాత్రమే అదేదో ఆ గ్లూ పెట్టుకుంటారు, ఆర్టిఫిషియల్ శాండ్ కొద్దిగా సిమెంట్ తోటి. మనం ఆ పద్ధతిలోకి వెళ్తే మేబీ 50% స్ట్రైట్ అవే మనం తగ్గించుకోవచ్చు. మనం గోడలు కడతాం, గోడ ఎంత కట్టాలి, దానికి ప్లాస్టరింగ్ చేసి దానికి 1/2 ఇంచ్ తిక్కు ప్లాస్టరింగ్ చేస్తారు మన వాళ్ళు. అది అవసరమా అంటే ఏంటి, గోడ డిఫరెంట్గా కనపడుద్ది. డిఫరెంట్గా కనపడటంలోనే అందం ఉండొచ్చు, ఎందుకంటే ఇండైరెక్ట్లీ కూడా మార్పులు తేవాలంటారు ఇంజనీరింగ్. డెఫినెట్గా మీకు కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ మారాలి. సాంప్రదాయబద్ధమైన మన అలవాట్లు కొన్ని ఉన్నాయి. ప్లాస్టరింగ్ అనేది నిజంగా స్ట్రక్చరల్గా ఏదో ఇంప్రూవ్ చేస్తారు, అది 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 అసెటిక్స్ కోసం చేస్తున్నాం. దాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా మీరు ఇంకో 50% ఎక్కువ శాండ్ దాంట్లోనే పోతుంది, దాంట్లోనే పోతుంది. సో ఇలా కొన్ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మనం బెడ్లో ఎంత వదిలిపెట్టాలి, శాండ్ అంత కంపల్సరీ వదిలిపెట్టాలి. మీరు మాన్యువల్గా తీస్తారా, మెషిన్స్తో తీస్తారా అనేది ఇన్ఫ్యాక్ట్ సెకండరీ ఇష్యూ అవుతుంది. అసలు మీరు అంత ఉండాలి, ఆ బెడ్లో అంత 1 మీటర్ 2 మీటర్స్ 1/2 మీటర్ ఇసుక ఉండాలనే నిబంధనని మనం గట్టిగా అమలు చేసుకోగలగాలి. అల్టిమేట్గా అసలు ఈ న్యాచురల్ శాండ్ రివర్ బెడ్లో ఉన్న శాండ్ కాదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కావాల్సింది ఆర్టిఫిషియల్ శాండ్ మాత్రమే. క్రష్డ్ గ్రానైట్ నుంచి ఏదో వస్తుందో అది మాత్రమే. దాన్ని కూడా మినిమైజ్ చేసుకునే పద్ధతిలో మనం ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకొస్తే, సైంటిఫిక్గా మనందరం ఆలోచించగలిగితే ఇసుక మీద డిమాండ్ తగ్గుద్ది. డిమాండ్ పెరిగింది కదా అని చెప్పేసి మెషిన్స్తో తవ్వడం అనేది ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్. డిమాండ్ పెరిగింది కాబట్టి మెషిన్స్తో తవ్వడం ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్, ఇట్ ఇస్ సూయిసైడల్. మనం డిమాండ్ని తగ్గించుకునే విధంగా, ఇన్ఫ్యాక్ట్ మిగతా కంట్రీస్ ఆల్రెడీ డిమాండ్ తగ్గించుకున్నాయి. అసలు న్యాచురల్ శాండ్తో అవసరం లేకుండా, రివర్ బెడ్లో ఉన్న శాండ్తో అవసరం లేకుండా అమెరికాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమెరికా కంటే మన దగ్గర ఏమి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరగట్లేదు. కాకపోతే మన వ్యవహార స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఎవరో కొద్దిగా పెద్దలు స్టార్ట్ చేస్తే ఒక ట్రెండ్ని, ముందు ప్లాస్టింగ్ ఎత్తేయచ్చు, ప్రహరీ గోడల్లో కట్టడాల్లో ఎత్తేయచ్చు, అసలు ప్రహరీ గోడలే ఎత్తేయచ్చు. అలాంటి రోజులు వస్తే మనకి శాండ్ మీద డిపెండెన్సీ తగ్గి. చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు శ్రావణ్. అదే గవర్నమెంటే పూర్తిగా బ్యాన్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇసుక లేకుండా లేదా ఆర్టిఫిషియల్ శాండ్తో మేము కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో లాంటి ఒక మాన్యుమెంటల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ఆర్టిఫిషియల్ శాండ్తో జరుగుతున్నప్పుడు అమరావతి కట్టడానికి మామూలు శాండ్ ఏం అవసరం ఉంది? వాళ్ళకు కూడా అట్లనే ఒక కండిషన్ పెట్టొచ్చు కదా. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఆల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ నామినల్ యూసేజ్ మాత్రమే చేసే విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ తలుచుకుంటే పరిష్కారాలు రాందంటూ ఏముండదు. రైట్. నిజానికి కూడా ఆల్టర్నేట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఇటుకలు తయారు చేసి, ఇటుక బట్టలు పెట్టి ఇటుక తయారు చేసేవాళ్ళు. తర్వాత సిమెంట్ ఇటుక వచ్చింది, సిమెంట్ ఇదవుతుందని చెప్పి యాష్ బ్రిక్స్ వచ్చాయి. రకరకాలుగా ఆల్టర్నేటివ్ వెతుకుతూ పోతే డెఫినెట్ గా ఉంటాయి. ఆ వెతకడంలో మనకున్న చిత్తశుద్ధి ఏంటి, ఎంతవరకు మనం వెతికితే డబ్బులు రావు కదా వెంకటకృష్ణ గారు. అవి వెతికితే ఈ మాఫియాలు రావు కదా. పర్యావరణ కోణంలో ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనేది ఆధారపడి ఖర్చు ఇసుక కాకుండా ఇసుకను బాగా ఎక్కువ ఖర్చుతో చేస్తే నిర్మాణానికి అయ్యే ఖర్చు బాగా పెరుగుతుంది. మీరు అన్నట్టుగా కొన్ని నదీలలో డీసిల్ట్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ అన్ని రకాలుగా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న మట్టి తొలగిస్తారు, దానికి అయ్యే ఖర్చు అందుకోసమని ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇసుక దానికి సంబంధమే లేదు. ఏదో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే ఇసుక వాడతాడు. కానీ ఇప్పుడు మనం వెల్ డెవలప్డ్ కంట్రీస్ తోటి మన దేశాన్ని పోల్చుకోలేము. ఆ పద్ధతులలో చేయాలంటే మన ప్రజలకు సాధ్యపడదు. ఆ ఖర్చును భరించడం అనేది ప్రభుత్వానికి సాధ్యపడుతుందని అనుకోను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతైతే డెప్త్ నిర్ణయించినామో, ఇసుక అంటే ఎవరిది? ఇది ఖనిజం అనడానికైతే నేను సిద్ధంగా లేను. వరదతో వస్తున్నటువంటిది, నీళ్లతో వస్తున్నటువంటిది, సహజ సిద్ధంగా భూమిని కొట్టుకొని వచ్చేసి ఏర్పడుతున్నటువంటిది ఇసుక. దాన్ని పరిమితికి మించి లోతు దోవడం వల్ల దాంట్లో ఉన్న తేమ పోతుంది, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఆ రకంగా చేయకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వాల మీద ఉండాలి తప్ప దీన్ని మనం ఏ రకంగా ఎలకలు ఉన్నాయని చెప్పేసి ఇల్లు గాలి చేసుకున్నట్టుగా వాడుకునేటువంటి ఇసుకను కూడా వాడుకోకుండా
పక్కకు పట్టేయడము, ఏ పరిమితిని మించి తీయకూడదు, పరిమితి లోపల తీయడం వల్ల సరి అయింది అనేది నేను గమనించాల్సిన అవసరం. నిజానికి కూడా లక్ష్మణ్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే కేసులు, జిల్లా కోర్టుల్లో ఇవే కేసులు, మున్సిపల్ కోర్టుల్లో ఇవే కేసులు, హైకోర్టులో ఇవే కేసులు, సుప్రీంకోర్టులో ఇవే కేసులు, ట్రిబ్యునల్స్లో ఇవే కేసులు. ఉదాహరణకి డిసెంబర్ 11వ తేదీన మన హైకోర్టు చేసిన కామెంట్స్ ఒకసారి చూస్తే, ఇసుక వ్యాజ్యాలకే ఎక్కువ సమయం వృధా అయిపోతుంది, ఇక దీని మీద ప్రత్యేకంగా ఒక కమిటీ వేస్తాం. రిటైర్డ్ జడ్జి, పర్యావరణ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో కమిటీ వేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, వాటిపై వచ్చే ఫిర్యాదులు, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు, లీజు నిబంధనలు మారిస్తే కఠిన చర్యలకు అధికారాలు కమిటీ కల్పిస్తాం. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు 10 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆ రోజు కోరితే వీళ్ళు అభిప్రాయం చెప్పలే. చూడండి, నేను అందుకే అన్నా ఇందాక, ఎంతవరకు కోర్టుల్ని వీళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నారు, కోర్టు తీర్పుల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు అనేది ఇదే. ఉదాహరణకి 11 డిసెంబర్ నాడు మన హైకోర్టు చెబితే 10 రోజుల్లో సమాధానం ఇవ్వమని వీళ్ళు ఇవ్వలేదు. చివరికి కోర్టే సీరియస్ అయ్యి విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కృష్ణ గారు, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మహారాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినారు. తమ మాట విననప్పుడు కోర్టులు ఫర్మ్ గా ఉండి వాళ్ళ కొరడా జుల్పిస్తేనే కదా భయపడేది. అవును, నిజమే. అంటే కోర్టులు కూడా బెయిలబుల్ వారెంట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చే స్థాయికి వెళ్లకుండా, వెళ్లే స్థాయి దాకా ఆకుండా గవర్నమెంట్స్ వాటిని రెస్పెక్ట్ చేయడం లేదనేది నా ఆర్గ్యుమెంట్. కోర్టు ఒక మాట చెప్పినప్పుడు దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ కదా, అలా చేయడం. ప్రభుత్వం అంటే అంత రాజకీయం అయిపోయింది కదా, రాజకీయము అంత మొద్దుబారిన శరీరాలు, డబ్బు, వాళ్ళకంతా డబ్బులే కనిపిస్తుంటది, రైట్, సెన్సిటివిటీ ఉండదు కదా. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా మన హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు, ఇవి రియాక్ట్ అయినాయి, సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి, వాళ్ళు స్పందిస్తున్నారనేటువంటిది ఒక భాగం అయితే, సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఇసుక మాఫియా కార్యకలాపాలు, ఇసుకను అడ్డగోలుగా నదుల నుంచి తవ్వేయడాన్ని, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి దుష్ఫలితాలని గమనిస్తామన్నారు, బాధలు అనుభవిస్తున్నారు. నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చేశాను. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ ప్రభుత్వాలపైన కూడా ప్రజలలో ఒక వ్యతిరేకత వస్తూ ఉంది. ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలేనా? అసలు ఇసుక మాఫియానే కట్టడి చేయలేనటువంటిది. ఎందుకంటే చిన్న మధ్యతరగతి ప్రజలు కూడా వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వేలు ఇసుక మీదనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వాల పైన వ్యతిరేకత పెరుగుతున్నది రోజు రోజుకి, అది గమనించాలి. ఆ ఇసుక వల్ల 400 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ప్రభుత్వానికి రావచ్చు, కానీ దానికి మించినటువంటి ప్రజా వ్యతిరేకత ఆ ప్రభుత్వాల మీద వస్తామంది అనేటువంటిది ముందు గమనించాలి. వీళ్ళు కోర్టులు చెప్పినంత మాత్రం వినకపోవచ్చు, కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తే రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి. ఓట్లకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గమనించాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, ఇవాళ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించేటువంటి ధోరణే ప్రభుత్వాల్లో కనిపించడంలా. ఉన్నటువంటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకుంటూ నరసింహయ్య గారు చెప్పినట్టు సహజసిద్ధంగా తయారవుతున్నటువంటి ఆ వనరుని, ఇసుకని ఏ విధంగా ఎంతవరకు తీసుకోవాలి, దానికి పరిమితులు లేవా? అడ్డగోలుగా వేసేటువంటి పరిస్థితికి వేలం వేసి ఈరోజు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే వాళ్ళు ఒక లారీ వెళ్తున్నామని చెప్పేసి 100 లారీలు తీసుకెళ్ళిపోతున్నారు. జరగడం లేదా? ఎందువల్ల జరుగుతున్నది? ఇటు రాజకీయ పార్టీలు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇవాళ అవినీతి ఊబిలో కూరుకుపోయి ఇవన్నీ ఒక అపవిత్ర కూటమిగా ఏర్పడిన దానివల్ల జరుగుతున్నది. లేకపోతే లారీలు ఎలా రోడ్డు మీద పోతాయండి? కళ్ళ ముందే వెళ్తున్నాయి కదా, వెళ్తున్నాయనే తెలియదా? ఏ ఊర్లో సాంబశివరావు గారికి ఎక్కువ తెలుసు ఈ విషయం కూడా. గుంటూరు జిల్లాలో చాలా ఊర్లలో ఊరి మధ్య నుంచి ట్రిప్పర్లు తిరుగుతుంటే పిల్లలు యాక్సిడెంట్లు చనిపోతున్న సందర్భాలు ఉన్నాయా లేవా? కళ్ళ ముందు జరుగుతుంది కదా పట్టపగలు. ఇంకొక మాట, ఎట్లా పోతున్నాయి ఇవన్నీ? ఎవరి కళ్ళు పోవట్లే, అందరి కళ్ళలో డబ్బు కొట్టిపోతున్నారు. ప్రజల కళ్ళలో దుమ్ము, ప్రభుత్వం కళ్ళలో డబ్బు. ఇంకొక మాట ఇక్కడ నేను చెప్పాల్సింది, ఇసుకకు డిమాండ్ పెరిగిపోయింది, అది పరిమితమైన వనరు, అది తరిగిపోతున్నది అనే దాంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఎక్కువ కావాలి కాబట్టి, కష్టం కాబట్టి విదేశాల నుంచి ఇటుకల్ని దిగుమతి చేసుకుంటేనే తక్కువైతుంది నిర్మాణ ఖర్చు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం అధికారుల్లో కూడా ఉన్నది, రాజకీయ నాయకత్వంలో ఉన్నది అని కూడా విన్నాను నేను. అదే జరిగితే కృష్ణపట్నానికి ఎక్కువగా
ఆదాయం కూడా వస్తుందనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. అంతే కదా మరి. ఆ, ఇటుకలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటే డెఫినెట్ గా వస్తుంది. పోర్టులకు అంటే ఆదాయం ఇక్కడ వస్తుంది. ఉన్నటువంటి మన సహజ వనరులను కొల్లగొట్టేసి దాన్ని ఖరీదైనటువంటి వస్తువుగా మార్కెట్లో తయారు చేసుకొని ఈరోజు ఇటుకలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక రాజధాని నిర్మాణానికి. ఇటుకలు కాదు, కొంతకాలం మధ్య ఇసుకను కూడా చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే ఇసుకను ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచో చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సాంబశివరావు గారు, సరే మీరు ఇసుకకి కొత్త పాలసీ తీసుకొచ్చారు ఫర్ వేరియస్ రీజన్స్. ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే గతంలో డ్వాక్రా గ్రూపులకు ఇచ్చాం, అది మిస్యూజ్ అయినాయి, కొంతమంది బినామీలుగా పెట్టి వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు, ఇసుక ధర పెంచేశారు, 200 రావాల్సిందని 2000 చేశారు, మాఫియాలు తయారవుతున్నాయి, ప్రభుత్వం చేయి దాటిపోతుంది, ఇవన్నీ చెప్పి పాలసీ మారుస్తున్నారు. మార్చి వేలం పాటలు పెట్టడం ద్వారా రీచ్లు యూనిట్ ధర కూడా ఫిక్స్ చేస్తారు, గవర్నమెంటే ఫిక్స్ చేస్తారు. ఇలా చెప్పి కొత్త పాలసీ చేస్తారు, చాలా పెద్ద పాలసీ. ఈ కొత్త పాలసీలో ఎక్కడైనా ఒక్క పదం మెషినరీని వాడకూడదు తవ్వకాలుగా ఉన్నదా? ఐ థింక్ మిషనరీని Simple word. మిషనరీని వాడకూడదు అనేది ఈజ్ ఎ స్టాండింగ్ జడ్జిమెంట్. అది పాలసీలో ఉండాలి కదా. జడ్జిమెంట్ పక్కన ఇప్పటికి 2 జడ్జిమెంట్లు అయితేనే కదా వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అంటే మళ్ళీ ఉన్నదాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉందో లేదో అట్లా అనకండి. ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆ పాలసీలో తవ్వడానికి అవసరమైన అన్ని నిబంధనలు అందులో ఉండాల్సిందే. అంటే జడ్జిమెంట్ ఉంటే జడ్జిమెంట్ కూడా అందులో కోర్టు చేయాల్సిందే. మీరు ఏమంటున్నారంటే మర్డర్ చేయడం తప్పు, ఉమ్. ఇసుక తవ్వకాల్లో అక్కడక్కడ మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా పాలసీలో రాయరు. దాని చట్టం దానికి ఉంది, మరి దాని చట్టం దానికి ఉంది. ముడిపెట్టేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణానికి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ అన్ని జడ్జిమెంట్స్ని గౌరవిస్తూనే ఫర్దర్గా మనం ఏమైనా చేయగలం. మనం చేసిన దాంట్లో ఏం మాట్లాడారంటే వీళ్ళు క్యూబిక్ మీటర్కి మినిమం ఎంత చొప్పున, మ్యాక్సిమం ఎంత చొప్పున, ఈ మధ్యలో కనుక మనం వేలం వేసి దాన్ని మానిటర్ చేసి కంట్రోల్ అనే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. దాని మీద ప్రజాభిప్రాయం సేకరణ జరుగుతుంది. ఇదేంటంటే ఇట్స్ ఎ వెరీ డైనమిక్ సిస్టమ్. ఈ పాలసీలో ఒక సెకండ్ సాంబశివరావు గారు, మీరు చేసిన పాలసీలో క్రిజిల్ అనే ఒక మేనేజ్మెంట్ సంస్థను ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీతో మీరు అసిస్టెన్స్ తీసుకున్నారు. అందులో ఎవరన్నా ఎన్వైరన్మెంట్ ఇస్తున్నారా? పర్యావరణాన్ని కొల్లగొట్టి తీసుకునే ఒక సంపద వనరుగా మీరు చూస్తున్నారు. టెండరింగ్ చేయాలి, దాన్ని ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని. ఒక ఎన్వైరన్మెంటిస్ట్ దాంట్లో ఉన్నారా కమిటీలో? వాళ్ళ నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? ఇంత డ్యామేజ్ సొసైటీకి జరుగుతుంది, పర్యావరణం జరుగుతుంది, దాని మీద వాళ్ళ వ్యూస్ ఏమైనా తీసుకోవాలని ఏమైనా నాకేం కనిపించలేదు. ప్రభుత్వానికి ఉండాలి కదా. ఫస్ట్ పర్యావరణం అయితే ముందు ఉండాలి. ఉండండి శ్రావణ్ గారు, మనకున్న రిసోర్సెస్, మనకున్న స్పెషలిస్టులు, మనకున్న ఆఫీసర్లు, మనకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. క్రిజిల్నో ఇంకొకరినో మనం అపాయింట్ చేసుకునేది ఎందుకంటే ఈ టెండరింగ్ ప్రాసెస్, లేదంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారేమో కానీ అన్నిటి మీద వాళ్ళే సలహాలు ఇచ్చి వాళ్ళే జీవో చేస్తున్నారని కూడా మనం అనుకోకూడదు. రెండోది, ఇప్పుడు మనం రైజ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్. నేనేం దాన్ని డిస్కౌంట్ చేయట్లేదు. ఇక్కడ డిమాండ్ ఉంది, సప్లై ఈజ్ లిమిటెడ్. డిమాండ్ని తగ్గించుకోవడం ఒక ఆల్టర్నేటివ్. డిమాండ్కి సరిపోను మనం ఏదైనా సబ్స్టిట్యూట్స్, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా గ్రీన్ శాండ్, ఈ రోబో శాండ్ ఏదైతే అంటున్నామో వాటిని ఉపయోగించుకోవడం, కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్లో మార్పులు తీసుకురావాలని కోరుకోవడం, ఇదంతా కూడా అట్ హయ్యర్ లెవెల్ ఇంకొద్దిగా కాంప్రహెన్సివ్గా మనం ఫ్రేమ్ చేసుకోగలిగితేనే ఇది అరికడతాం. ఒక పక్కన అవసరం ఉండి మనం ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేసినా దొడ్డిదారిలో అది పోతూనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం అలమిగాని రూల్స్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు మనం జేసీబీతో తవ్వుతున్నావా, మామూలుగా బై మాన్యువల్ తీస్తున్నావా అనే దానికంటే కూడా మన సమస్య చాలా పెద్ద నేను అనుకుంటున్నాను. ఈ సూచనలు, కోర్టు సూచనల్ని గవర్నమెంట్ డెఫినెట్గా అమలు చేయడానికి 100% ట్రై చేస్తుంది. అది జరగకుండా దానికంటే కూడా ఇంకా రావాల్సిన మార్పులను మనం గుర్తించాలనేది నా విన్నపం. ఇందాక వెంకటేష్ గారు ఒక మంచి సలహా ఇచ్చాడు. మేబీ దట్ మేక్ సమ్ సెన్స్. మనం ఇల్లు కట్టడానికి ప్లాన్ అప్రూవల్ తీసుకుంటున్నాం. ఈ ప్లాన్లో ఎంత ఇసుక వాడచ్చు, ఎంత మేరకు మాత్రమే ఇసుక వాడచ్చు అనే నిబంధన కూడా మీరు పెట్టగలిగితే, ఐ థింక్ అక్కడే మీరు ఇసుక సంబంధించిన పేమెంట్ ఏదైనా ఉంటే గవర్నమెంట్కి పే చేయగలిగితే, ఇక మీకు ఈ మిస్యూజ్ ఆఫ్ ఇసుక, స్మగ్లింగ్ ఆఫ్ ఇసుక, దొంగ రవాణా, దొంగ వ్యవహారాలు తగ్గుతాయి. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్. అక్కడ సోర్స్లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నీకు ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడైతే లేడు అన్నట్టుగా ఏమైనా చేయొచ్చామో అది కూడా ఒక సలహా ఇచ్చారు దీనికి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీని మేరకు
ఇప్పుడు డెప్త్ ఎక్కువ తోవకూడదు అని చెప్పేసి అంటున్నాం. ఒకవేళ డెప్త్ ఎవడన్నా తవ్వితే అంటే దానికి వానికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండాలా, నిర్దేశితమైన ప్రమాణాలు ఉన్నాయి. ఇంత బెడ్ ఉండాలి, రివర్ బెడ్ కానీ ఇంకోటి అది ఆల్రెడీ ఉంటుంది. మీరు అన్నారు అది ఇప్పుడు మీరు దాంట్లో ఒక మాట వెళ్ళకూడదు. చెప్పినారు, ఒక మాట మీరు ఇంతకుముందు చెప్పినారు మిషనరీ వాడరాదు అనే మాట గతంలో ఇచ్చినప్పుడు ఉంది. గతంలో ఏదైనా స్పెసిఫిక్గా చేసే దగ్గర వచ్చినప్పుడు మిషనరీ వాడరాదు అని చెప్పేసి కూడా అంటే వచ్చేటువంటి జీవోల్నే ఉంటుంది. అవును. కానీ కొన్ని సందర్భాలలో ఉపాధి హామీ పథకాల జీవో ఉందండి, క్లియర్ గా ఉంటుంది. అందులో ఎక్కడా కూడా మిషనరీ వాడకూడదు, కానీ ఇది మానవ మనుషులకు మాత్రమే ఉపాధి కల్పించడం కోసం అని మొదట, ఉన్నారు. తర్వాత మరి అది వాటిలో గతంలో ఉండాలి ఉండేది. కదా. తెలంగాణ అయినా వాడుతూ ఉన్నారు, అది వేరే విషయం మళ్ళీ. నేను ఒక్క హాలియా మండలంలోనే వాగు మీద 6 కోట్ల రూపాయలు దగ్గర పోసినటువంటి శాండ్ అమ్మితే వచ్చినాయి. రికార్డెడ్ ఫ్యాక్ట్ అది. ఓకే. అంతకుముందున్న డంపులు అమ్మితే నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్రమంగా పోయింది ఇంకా ఎవడో దొంగసాటంగా తీసుకొచ్చే ఉంటే అది పెద్దవానికి ప్రాఫిటబుల్గా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాన్ని కనుక ఖచ్చితంగా అమలు చేస్తే, డెప్త్ దోవకుండా కనుక ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే వీలుంది. నేను ఒకటే మీకు ఉదాహరణ చెప్పగలను. 5-6 మాసాల కింద గుడంబ పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏందనేది మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. అదే కదా ఇందాక శ్రవణ్ కోట్ చేసింది, అదే కదా. మీరు వంట చెరుకు కాపాడుకోవాలనుకుని గ్యాస్ తీసుకొచ్చారు, ఇప్పుడు గుడంబా కూడా వద్దనుకున్నారు కాబట్టి అరికట్టగలిగారు. దీన్ని కూడా కావాలనుకుంటే అరికట్టవచ్చు అనేది తను అన్నది అదే. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమెరికా పనిచేస్తుంది. ఇసుక విషయంలో చేయలేదు. ఇసుక ఇప్పుడు ఆర్థిక వనరు కదా, అన్ని రకాలుగా ఆర్థిక వనరు కాబట్టి ఇసుక విషయంలో ఎవరు చేయడం అదే కదా అందరి బాధ అదే కదా. ఇక్కడ లక్ష్మణ్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలో ఈ ప్రస్తావన లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ పాలసీ తెచ్చింది అమరావతి నిర్మాణం కోసమే కొంతమంది అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రేపు పొద్దున అమరావతి నిర్మాణానికి చాలా ఇసుక కావాలి. అందులో ప్రభుత్వ కట్టడాలు ఉంటాయి, ప్రైవేట్ కట్టడాలు ఉంటాయి. వీళ్ళందరూ కాంట్రాక్టర్లు వస్తారు అక్కడికి. మరి వాళ్ళకి యూనిట్ ధర తగ్గితేనే కదా 4 రూపాయలు మిగిలేదు. అందుకనే ఈ పాలసీ కూడా వచ్చిందనే చర్చ కూడా జరుగుతూ బయట. వాళ్ళ కోసం చేశారు తప్ప ఇదేదో దీనికోసం కాదు అని. సరే, ఇక అదని మనం ఏదో గొంగట్లో వెంట్రుకలు వేరినట్టుగా ఉంటుంది. సో అది కాకుండా ఇంత ఇసుక అవసరం ఉన్న నేపథ్యంలో యంత్రాలు వాడకుండా ప్రభుత్వం ఆగగలుగుతుందా? ఈ నిబంధనల్ని, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని పట్టించుకుంటుందని మనం పట్టించుకోవాలి, కానీ పట్టించుకుంటుందా? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చేసుకుంటున్నటువంటి పూర్వరంగంలో మరింత ఇసుకకు డిమాండ్ పెరిగిపోయింది. నిర్మాణ రంగం మరోవైపున అక్కడంతా ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య మొత్తం 8,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిఆర్డిఏని విస్తరించిన తర్వాత రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పూర్వరంగంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున పెరగబోతున్నది అక్కడ ప్రత్యేకించి. అవును. ఆ పూర్వరంగంలో ఈ సహజ వనరు పైన, ఇసుక పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. డిమాండ్ సప్లైలో పెద్ద తేడా వస్తుంది. సహజంగానే యంత్రాలను ఎక్కువగా ఉపయోగించి దాన్ని మరింత ఎక్కువగా కొల్లగొట్టేటువంటి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. సాంబశివరావు గారు మన్నించాలి, మనం కోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి కదా, దీంట్లో పెట్టకపోయినా పర్వాలేదని. కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏవి చాలా గాలికి వదిలేస్తున్నాం, వాటిని దాన్ని గౌరవిస్తున్నామని చెప్పడమే కానీ ఆచరించేటువంటి పరిస్థితి. ఇవాళ విధానపత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి విడుదల చేసినప్పుడు దాన్ని అమలు చేయాల్సినటువంటిది దీన్ని క్రైటీరియా కొలబద్దగా పెట్టుకొని అధికార యంత్రాంగం అమలు చేస్తుంది, కోర్టు తీర్పులను కాదు. కోర్టులు మళ్ళీ ఎప్పుడైనా ఉల్లంఘించారని ఎవరికైనా కోర్టుకు పోతే, ప్రజావ్యాజ్యం పోతే, అప్పుడు ఎవరినైనా అధికారిని పిలిచి నెలేసి జైలు శిక్ష లేకపోతే ఏదో జులమానా వేస్తుంది కోర్టులు. కానీ విధాన పత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని అధికారులు అమలు చేస్తారు. మా ప్రభుత్వం ఇదే అమలు చేయమనింది, ఇందులో చేసిన యంత్రాలను వాడకూడదని ఎక్కడా లేదని అన్నారనుకోండి, సమాధానం ఎక్కడ? ఇంకా డీటెయిల్డ్ విధి విధానాలు ఇష్యూ చేయలేదండి. లక్ష్మణ్ గారు త్వరగా రాలేదు మనకి, అది లేదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంతవరకు దాని మీద విధి విధానాలు రిలీజ్ చేయలేదు. 8-9 తారీఖుల్లో రావచ్చేమనేది ఎక్స్పెక్టేషన్. రైట్ శ్రవణ్, ఫైనల్గా ఇక్కడైతే హోప్స్ అయితే అలా కనిపించట్లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనూ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది. మన కళ్ళ ముందు అక్కడ ఒక క్యాపిటలే కట్టాలా, ఇక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా చెప్తున్నారు. స్కై ఓవర్లు అంటున్నారు, 150 అంతస్తుల భవనం, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియని కాదు. సో ఈ పరిస్థితుల్లో ఇసుకని వీళ్ళు మెషినరీ లేకుండా తవ్వుతారనే ఆశ లేదు, అసలు ఇసుక లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. సో ఎన్జీటీ ఇచ్చిన ఈ ఆదేశాల నేపథ్యంలో ఒకవేళ ఇది ఆగకపోతే ఎలాంటి శిక్షలు ఉంటాయి వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ?
ఎన్జిటి ఒకటి సరే, శిక్ష విధించడం, తమ ఆదేశాలను అమలు చేయడం ఇవన్నీ ఒక అంశం. అవి వాళ్ళ నుంచి అడిగితేనే ఎన్జిటి చేస్తుంది. సరే, రేలా ఇంకా వరలక్ష్మి లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. సివిల్ సొసైటీ ప్రతి చోట చెక్ పెట్టి ప్రతి ఎవిడెన్స్లు, దీనికి చాలా టెక్నికల్ ఇష్యూస్ కదా, అన్ని ఎవిడెన్స్లు కావాలి, చాలా జాగ్రత్త కేసును బిల్డప్ చేస్తే వాళ్ళకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఆలోపు జరగాల్సినంత డ్యామేజ్ చాలా జరిగిపోతుంది. ఇప్పుడు పోలవరం కడతామంటున్నారు, ఇంకేవో చాలా ప్రాజెక్టులు కడతామంటున్నారు, ప్రాణహిత కడతామంటున్నారు. నదిలో నీళ్లు లేకుండా ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏం ఉపయోగం? ముందు నదిని కాపాడుకోవాలి, నీళ్లు కాపాడుకున్న తర్వాత ఈ ప్రాజెక్టులు కడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది? నువ్వు ఆ నదినే లేనప్పుడు కాలువలాగా తయారు చేసి, ఒక వాగులాగా తయారు చేసిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఇది. తరతరాలు ఇదేదో ఈ రోజు గురించో, ఈ క్యాపిటల్ గురించో, లేదా స్కై స్క్రాపర్స్ గురించో, హైవేల గురించి కాదు, భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరస్వతి నది లాగా మన నదులు కూడా అంతరించిపోవడం, లేకపోతే ఇప్పుడు కేరళలో కొట్లాడుకుంటున్నారు కదా కర్ణాటక, తమిళనాడు, వీళ్ళంతా నీళ్ళ కోసం. ఆ పరిస్థితి మన దగ్గర కూడా వచ్చింది. అది ఇంకా చాలా తీవ్రం అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు మనం కట్టాలని ప్రపోజ్ చేసుకుంటున్నారు. నీళ్ళు లేని ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితి అయిపోతాయి, వృధా అయిపోతాయి కదా. ఇప్పటి నుంచి దార్శనికత చేస్తే బాగుంటుంది. రైట్ శ్రావణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు పర్యావరణానికి సంబంధించి కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి వాద్యాలు సుప్రీంకోర్టులో కానీ ట్రిబ్యునల్లో కానీ వేసినటువంటి ఒక మంచి హృదయంతో వేసినటువంటి దాన్ని ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం. అది ఉపయోగం జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మన వైపు నుంచి మనము ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు రెసిస్ట్ చేసుకునే కార్యక్రమంలో ఉంటే ఉపయోగం జరుగుతుంది తప్ప, ఈరోజు మీకు తెలుసు కదా, వర్షాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఎందుకు వస్తుందంటే మనం చూసినాము. ఇదే కారణము. వీటన్నిటిని కూడా లేకపోతే నదుల్లో నీరు కూడా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహయ్య గారు, సాంబశివరావు గారు అండ్ లక్ష్మణ్ గారు. శ్రావణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది.